వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. ప్రజెంట్ మనమైతే హైదరాబాద్లో ఉన్నాం. మన బైక్ కండిషన్ అయితే చాలా వరస్ట్గా ఉంది. నేను ఈ సౌత్ ఇండియా రైడ్కి వెళ్ళేసి వచ్చా రీసెంట్గానే, ఒక 10 days బ్యాక్ అనుకుంటా. దానికి ముందు ఎప్పుడో వాషింగ్ చేయించా, అంటే లడాక్ పోయేసి వచ్చాక. లడాక్ వెళ్ళి వచ్చాక ఒక 1 week తర్వాత వాషింగ్ చేయించాక ఇక లాస్ట్ వాష్. ఇక మళ్ళీ ఇంతవరకు ముట్టుకోలేదు దీన్ని, ఎట్లనే ఉంది. చాలా వరస్ట్గా తయారైపోయింది. హైదరాబాద్కి వచ్చినా కదా ఇంకా దరిద్రంగా అయిపోయింది. ఇప్పుడు మన బైక్ 4500 kilometers కంప్లీట్ చేసుకుంది. ఇంకో 500 అయితే సెకండ్ సర్వీస్కి ఇవ్వాలి. సో ప్రజెంట్ అయితే మనం iPhone 14 Pro ఫోన్ డిస్ప్లే పోయింది, దీన్ని రిపేర్ చేయించడానికి వెళ్తున్నాం. అప్పుడప్పుడు వస్తుంది. డిస్ప్లే పోయింది, ఇది డిస్ప్లే వేయించాలి దీనికి. నాకు తెలిసి అయితే ఈజీగా ఒక 30,000-40,000 వరకు అవ్వచ్చు అనుకుంటాను. చాలా రోజులు అవుతుంది నేను బ్లాగ్ చేయక, అంటే సౌత్ ఇండియా రైడ్ వెళ్ళేసి వచ్చాక చేయలేదు. ఈరోజు జూలై 26th అనుకుంటా. జూలై 26 అంటే 15th-కో 14th-కో వచ్చాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం హిమాయత్ నగర్లో ఉన్నాం, స్టాచ్యూ లిబర్టీ. సో ఇక్కడ నియరెస్ట్ ఒకటైతే ఐ స్టోర్ ఉంది, మరి అందులో సర్వీసింగ్ ఉందా లేదో తెలియదు. సరే వెళ్ళి అక్కడ కనుక్కోవాలి, ఉంటే అక్కడే రిపేర్కి ఇవ్వాలి, లేకపోతే నియరెస్ట్ సర్వీస్ సెంటర్ ఎక్కడుందో ఒకసారి కనుక్కొని అక్కడికి వెళ్ళాలి. సో 30 అంటే 40,000 ఉండొచ్చు ఈజీగా. 40,000 పెట్టి రిపేర్ చేయించే బదులు కొత్త ఫోనే వస్తుంది కదా అనిపిస్తుంది నాకు కూడా. బట్ తప్పదు, ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ డాటా అంత ఉంది. మళ్ళీ iPhone 14 Pro Plus ఇవన్నీ తీసుకుంటే ఈజీగా మళ్ళీ 1 lakh అయింది. ఇక్కడ ఉంది ఆప్ట్రానిక్స్, సర్వీస్ ఉందా లేదా చూడాలి మనం అంతే. ఆప్ట్రానిక్స్. సో లోపలికి వెళ్ళి కనుక్కుందాం సర్వీస్ ఉందా లేదా. నాకు తెలిసి ఇది ఓన్లీ సేల్స్ అనుకుంటా, సర్వీస్ లేదు. చూద్దాం, అట్లీస్ట్ అడ్రస్ అని అడుగుదాం ఎక్కడ ఉందో సర్వీస్. సో ఇక్కడ ఓన్లీ సేల్సే, సర్వీస్ అబిట్స్లో ఉందంట. ఇక్కడ నుంచి అబిట్స్ జస్ట్ ఒక 2 kilometers ఉంది, అంటే సర్వీస్ సెంటర్ దగ్గరికి. సో అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత అవుద్ది ఏంది అమౌంట్, ఎన్ని డేస్ పట్టుద్ది. యాక్చువల్గా ఆ ఫోన్ నాది కాదన్నట్టు, iPhone 14 Pro. సో సిటీలో నా బైక్ కొద్దిగా కష్టం కదా తిప్పడం, అది ఇది ట్రాఫిక్లో దాన్ని మెయింటైన్ చేయాలంటే దోలు తీరిపోద్ది. హెవీగా వెయిట్ ఎక్కువ ఉంటుంది, 196 kgs ఏమో ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయలేము ఈ ట్రాఫిక్లో. అందుకని చెప్పి 220 బైక్ తీసుకొని వస్తున్నా. ఇదైతే మంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. గఫ్ఫని వెళ్ళిపోవచ్చు ఇట్లా. అయితే అబిట్ స్టేట్, కోటి స్టేట్స్. రైట్ సైడ్ పోతే అసెంబ్లీ, ఖైరతాబాద్ అవన్నీ అటు సైడ్. అంటే ఒకప్పుడు మనం కింగ్ కోటిలో ఒక 1-2 months ఏమో ఉన్నాం అనుకుంటా, కింగ్ కోటి ఏరియాలో. 2013 టైంలో అనుకుంటా, 13-14 ఆ టైంలో. ఓవరాల్గా హైదరాబాద్లో ఒక 1-2 years ఉన్నప్పుడు నేను. ఇప్పుడు మోటో బ్లాగింగ్ అంటే
అసలు మేడంకి ఐడి కూడా గుర్తులేదు మేడం ఫోన్ ఓన్లీ ఫోన్ చేసి కట్ చేసేది వాళ్ళు మాట్లాడలేదు మళ్ళీ నేనే మాట్లాడాలి. సో ఇప్పుడు మన ఐఫోన్ రిపేర్ అయిపోయింది. ఆ మొబైల్ తీసుకురావడానికి మళ్ళీ షాప్కి అయితే వెళ్తున్నా. జస్ట్ నేను ఈరోజు మార్నింగే ఇచ్చాను, మొన్న వెళ్ళినప్పుడు కాలేదు, అది ఒక 2-3 days బ్యాక్. ఈరోజు మండే అనుకుంటా. ఎస్, ఈరోజు మండే. ఈరోజు ఇచ్చాను. ఈరోజు 29th అనుకుంటా డేట్. సో ఈరోజు మార్నింగ్ ఇచ్చాను. డిస్ప్లే కూడా సెట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారు మా ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఫ్రెండ్ది మొబైల్ యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారు. చాలా పెద్ద స్టోరీ అయింది 1 day అంతా. సో యాపిల్ కేర్ కాల్ చేసి మళ్ళీ ఒక కేస్ ఐడి రిజిస్టర్ చేసి అదంతా చేసేసరికి ఒక 1 day పట్టింది దానికి. సో దాని ఫైండ్ మై ఐఫోన్ ఆఫ్ చేసి ఇవ్వాలన్నట్టు రిపేర్కి ఇచ్చినప్పుడు. మనకి యాపిల్ ఐడి పాస్వర్డ్ తెలియదు కాబట్టి అది ఆఫ్ చేయడం చాలా కష్టం అయిపోయింది వేరే మొబైల్లో. సో యాపిల్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ఆఫ్ చేశారు. 2 days పట్టింది దానికే. సో అందుకే మొబైల్ లేట్గా ఇవ్వడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ 40,000 వరకు అవుతుందంట డిస్ప్లేకి. సో ఇప్పుడు ఎంత అయిందో గెస్ చేయండి. యాపిల్ 14 Pro డిస్ప్లే. సో చూద్దాం బిల్ ఎంత అయిందో. డిస్ప్లే వర్కింగ్ రైట్ నౌ. యూట్యూబ్ రైడర్ VNB. సో డిస్ప్లే అయితే వర్కింగ్ ప్రజెంట్. రైడర్ VNB ఇది రీసెంట్గా లడాక్ వెళ్ళేసి వచ్చా. అవే వీడియోస్ పెడుతున్నా. అది అయిపోయాక ఈ బ్లాగ్ పెడతా. ఫోన్ అయితే సెట్. బిల్ వచ్చేసి 32,499 రూపీస్ అయింది డిస్ప్లేకి. సో మన ఐఫోన్ 14 Pro మొబైల్ డిస్ప్లే అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే కొత్త డిస్ప్లే రీప్లేస్ అయిపోయింది. కాస్ట్ వచ్చేసి 32,500 రూపీస్ అయింది కాస్ట్ ఐఫోన్ 14 Pro డిస్ప్లేకి. ఓవరాల్గా 4 days కష్టపడితే ఈరోజు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఈ ఫోన్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఫోన్ ఇష్యూ కాదు యాక్చువల్గా, యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయి ఉండే మా ఫ్రెండ్స్. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దానికే చాలా టైం పట్టింది. అది మళ్ళీ యాపిల్ కస్టమర్ కేర్ కాల్ చేసి దాన్ని ఫైండ్ మై ఐఫోన్ ఆఫ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే రిపేర్కి ఇచ్చేటప్పుడు ఏ మొబైల్ అయినా ఫైండ్ మై అనే డివైస్ ఉంటుంది, ఫైండ్ మై ఐఫోన్ అని చెప్పి. సో అది ఆఫ్ చేసి ఇవ్వాలన్నట్టు వాళ్ళకి రిపేర్కి. సో అది ఆఫ్ చేయలేదు. సో దాని గురించి ఈ స్టోరీ అంతా రన్ అయింది చాలా డేస్. సో ప్రస్తుతానికి అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫైండ్ మై డివైస్ అవన్నీ మన చేతికి వచ్చింది కాబట్టి మొబైల్ ఆన్ చేసుకున్నాం. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.